భారతం అంతా అగ్ని గురించే మాట్లాడుతుంది. భారతం అంతా దేని గురించే తెలుసా అండి? అగ్ని ఆరాధన గురించే మాట్లాడుతుంది. ఆశ్చర్యం ఏమిటంటే ఈశ్వర సంకల్పం అంటే అలా ఉంటుంది. నేను యథార్థానికి ఉపన్యాసాలు 7వ తారీఖు పూర్తి చేయాలి. పరమేశ్వరుడు అన్నాడు, యాగశాలలో అగ్ని ఏ రోజు ప్రజ్వలిల్లిందో ఆ రోజు నువ్వు అగ్నిహోత్రం గురించి చెప్పి పూర్తి చేయి అని ఇవాళ పూర్తి చేయించాడు. కాబట్టి ఆ అగ్ని అనేటటువంటిది అంత ఉత్కృష్టమైనటువంటి స్వరూపం. మీరు హవిస్సు ఇవ్వడం మానేశారనుకోండి, దేవతలకు ఆకలేస్తుంది. అన్నిటికన్నా అస్థిమితం కలిగేది దేని చేతనో తెలుసా అండి? ఆకలి చేతనే. కోపం చాలా తొందరగా దేని వల్ల వస్తుందో తెలుసా? ఆకలి వల్ల వస్తుంది. నిద్రలేమి చేత రాదు. ఎందుకంటే నిద్ర లేనివాడు కూడా అసలు పరాకుగా ఉంటాడు. వాడేదో మాట్లాడేలా కాసేపు ముందు పడుకోవాలని పడుకుంటాడు. ఆకలితో ఉన్నవాడికి తొందరగా కోపం వస్తుంది. హవిస్సు ఇవ్వకపోతే, యాగం చేయకపోతే, అగ్నిముఖంగా దేవతలకి అన్నం పెట్టడం మానేసి దేవతలు ఇచ్చినవన్నీ మనం తినేస్తుంటే వాళ్ళకి కోపం వచ్చి, వీడు ఒక్కనాడు ఒక యాగం చేయడు, ఏమీ హవిస్సు ఇవ్వడు, ఈ పాటి దానికి వీడికి మనం సంతోష పెట్టడం ఎందుకు, వీడికి మనం ఇవ్వడం ఏమిటి అంటారు. ఏమవుతుందంటే ఐశ్వర్యమునకు కారకములు ఏవో అవి ఆగిపోతాయి. ఐశ్వర్యమునకు కారకము ఏదని శాస్త్రం చెప్తుందో తెలుసా అండి? వేదం ఐశ్వర్యమునకు కారణమంతా వర్షమే అంట. శ్రియమిచ్చేత్ హుతాశన, అగ్ని సంతోషిస్తే, అగ్నిముఖంగా మీరు హవిస్సిస్తే దేవతలు వర్షం కురిపిస్తారు. వర్షం కురిపిస్తే పాడి పంట అన్నీ సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి ఈయన అటు దేవతలకు అన్నం పెట్టి వాళ్ళని భరిస్తాడు, మనకు కావలసిన సుఖాలు ఇప్పించి మనల్ని భరిస్తాడు. మనమిచ్చిన హవ్యాన్ని భరించి దేవతలకు ఇస్తాడు, మనమిచ్చిన కవ్యాన్ని భరించి పితృదేవతలకు ఇస్తాడు. ఇందులో ఎవడెవడు తన పితృదేవతల పేరు చెప్పి ఇవ్వనివ్వండి, ఎక్కడున్నాడో వెతుక్కుని పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తాడు ఆయన. కాబట్టి అసలు ఇలా ఎందుకు చేయాలంటే ఆయన కర్మ ఎందుకండి ఇలా వచ్చింది? ఆయన అంతటి మహానుభావుడు ఎందుకు ఈ పని చేయడం? అసలు ఆయన పట్టుకెళ్ళడం ఏమిటి? హవ్యం కవ్యం ఎందుకు అలా పట్టుకెళ్ళడం? ఆయన ఊళ్ళే కాల్చేయగలడే, అడవిలే కాల్చేయగలడే, అలాంటి వాడు ఎందుకు అలా చేస్తుంటాడు ఆ పనులను అడిగారు. దీనికి జవాబు వ్యాస భగవానుడు లింగ పురాణంలో చెప్పాడు. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి కాకంచ కురితే వస్మి శంకరస్యైవ శాసనాత్ అని చెప్పాడు. శంకరుడు లోకములనన్నింటినీ సృజించినప్పుడు బ్రహ్మగారిని మొదట నియమించి తర్వాత అగ్నిహోత్రుణ్ణి శాసించాడు. నువ్వు 3 పనులు చేయవలసి ఉంటుంది. హవ్యం వహతి దేవానాం, ఈ మనుష్యులు ఇచ్చిన హవ్యాన్ని దేవతలకి, దేవతలు ఇచ్చినటువంటి వర్షం చేత ప్రజలు ప్రీతి పొందుతారు. మళ్లీ ప్రజలకి నీ వలననే ఐశ్వర్యం వస్తుంది. మళ్లీ వీళ్ళిచ్చిన హవ్యాన్ని మళ్లీ దేవతలకి, ఈ చక్రాన్ని నువ్వు తిప్పుతుంది. కవ్యం కవ్యాసినామపి, పితృదేవతలను ఉద్దేశించి వాడు తిథి జ్ఞాపకం పెట్టుకుని, అయ్యో మా నాన్నగారు ఈ తిథి నాడు పడిపోయారని చెప్పి ఆ తిథి నాడిచ్చిన కవ్యాన్ని వాళ్ళ నాన్నగారికి అప్పచెప్పు. వాడు పితృదేవతల యొక్క అనుగ్రహంతో మంచి సంతానంతో హాయిగా ఉంటాడు. కాబట్టి కవ్యం కవ్యాసినామపి. 3 పాకంచ కురుతే వస్మి, నువ్వు వంట చేసి పెడుతుండు ప్రతి వాళ్ళ ఇంట్లో. వంట బ్రాహ్మణుడు అన్న మాట ఎందుకు వచ్చిందో తెలుసా అండి? లోకంలో మిగిలిన వాళ్ళని ఎవరిని అలా పిలవరు. వంట ఆయన వచ్చాడా అని అడగరు, వంట బ్రాహ్మణుడు వచ్చారా అండి అంటారు. వంట బ్రాహ్మణుడు అని ఎందుకంటారంటే లోకంలో మొట్టమొదటి వంట బ్రాహ్మణుడు అగ్నిహోత్రుడు. ఆయన వస్తే మాత్రం ఏం చేస్తాడు? ఆయనకైనా ఏముండాలి వండడానికి? అగ్నిహోత్రం ఉండాలిగా. అగ్నిహోత్రం ఉంటేనేగా పచనం చేయడం. మొట్టమొదట అసలు ఇంట్లో కాదు ఎక్కడైనా పచనం చేసి పెట్టేవాడు ఎవరంటే అగ్నిహోత్రుడే. నేను ఆయనే మొదటి వంటవాడు. ఇంటింటి వంటవాడు ఎవరంటే అగ్నిహోత్రుడు. ఏమైన కర్మ పాకంచ కురుతే వహ్ని శంకరస్యైవ శాసనాత్, శంకరుని యొక్క శాసనం మేరకి 3 చేస్తుంటాడు ఆయన. అటువంటి అగ్నిహోత్రుణ్ణి అందరూ ఆరాధించాలి అని చెప్పింది శాస్త్రం. చాలా మంది ఏమనుకుంటారంటే అగ్నిని ఆరాధించడము అంటే అది ఒక్క బ్రాహ్మణులు మాత్రమే చేసే పని అనుకుంటారు. అయితే ఇక్కడ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడంలో ఒక విషయాన్ని జాగ్రత్తగా తెలుసుకోవాలి. బ్రాహ్మణులే అగ్నిహోత్రాన్ని దగ్గర ఉండి రక్ష చేసి హవిస్సులిచ్చి యజమానికి కావలసిన శ్రేయస్సుని చేస్తారు. ఎప్పుడు మీకు ఒక కామ్యం ఉందనుకోండి, ఏదో దశరథ మహారాజు గారి కొడుకు పుట్టాలి పుత్రకామేష్టి
అప్పుడు ఎవరు కూర్చోవాలి యాగశాలలో అని అడిగారు. మనందరి కోసం కూర్చోవలసి వస్తే ఒక్క బ్రాహ్మణుడు మాత్రమే వెళ్ళి చెయ్యాలి. ఎందుకంటే ఆయన వేదం చదువుకున్నాడు కాబట్టి, ఆయన ప్రతిరోజు ఆ శౌచం పాటిస్తాడు కాబట్టి, ప్రతిరోజు సంధ్యావందనం చేసి యదస్మాత్ కురుతే పాపం తదస్మాత్ ప్రతిముచ్యతే, యద్రాత్ర్యాత్ కురుతే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే అని అడుగుతాడు కాబట్టి. కాదు అంటే దాని ఉద్దేశం పాపం చేయమని కాదు, చేసి సంధ్యావందనం చేయమని కాదు, అసలు పాపం చేసే బుద్ధి పోయేటట్టుగా చేయమని అడగాలి తప్ప సంధ్యావందనం చేస్తాను కాబట్టి పగల పాపం పగలపోతుంది, రాత్రి పాపం రాత్రి పోతుంది, గొడవ ఏముందని పాపాలు చేయమని కాదు దాని ఉద్దేశం. కాబట్టి అటువంటి బ్రాహ్మణుడు మిగిలినటువంటి వారందరికీ కూడా శ్రేయస్సు కల్పించాలి అని. ఏం ఆయన ఎందుకు కల్పించాలని అడిగారు. ఏ వేదం ఉత్తినే మాట్లాడుతుంది అనుకుంటున్నారంటే ఏమైనా మాట్లాడితే అసలు ఈ వేదము ఈ ధర్మము ఈ బ్రాహ్మణుడు బతికి బట్ట కట్టాలంటే పైన క్షత్రియుడు కాపాడాలి. నిన్న బ్రాహ్మణుడు గోవులు ఎత్తుకుపోతే ఎవరు వెళ్ళారు? ధనస్సట్టుకుని అర్జునుడు వెళ్ళాడు. వెళ్ళినందుకు ద్రౌపదీ ధర్మరాజు కనబడితే 12 నెలలు తీర్థయాత్ర చేశాడు. కాబట్టి క్షత్రియుడు రక్షణ చెయ్యాలి. ఆయన వెళ్ళి లోపల కూర్చుని ఆయనే మంత్రాలు చదువుకుని ఆయనే అన్ని చేసుకుంటూ కూర్చుంటే ఎవరికైనా ఆపద వస్తే రక్షించేవాడు ఎవరు? కాబట్టి ఆయనకి నువ్వు చేసి పెట్టాలి. వైశ్యుడికి లోకమంతటి కొరకు వర్తకం చేసి ఊరు తదస్య యద్వైశ్య అంటోంది పురుష సూక్తం. ఆయన లోకంలో వ్యాపార ప్రక్రియను పెంచి అందరూ సంతోషంగా ఉండేటట్టుగా వర్తక వాణిజ్యముల చేత బలిష్టం చేయాలి సమాజాన్ని. కాబట్టి ఆయన్ని పని మానేసి వచ్చి యాగం చేసుకోనకూడదు. ఆయన్ని యజమానిని చేసి వరుని పుచ్చుకుని బ్రాహ్మణుడు యాగశాలలో కూర్చుని యాగం చేస్తాడు. అలాగే ఎవరైనా సరే బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులే కాదు, ఎవరైనా బ్రాహ్మణుని చేత చేయిస్తారు. అది కారణం. ఆయన ఒక్కడే చెయ్యాలి అనడంలో ఆయనకి ఏదో తీసుకెళ్లి కిరీటం ఆయన తల మీద పెడతామని కాదు. అలా చేయడానికి ఆయన ఎంత జాగ్రత్తగా ఉండవలసి ఉంటుందో తెలుసా అండి? ఆయన ఎంతో జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది ఇది తేలికనుకుంటారు. ఒక దేవాలయంలో అర్చకత్వం చేసిన వాడికి తెలుస్తుంది. ఆయనకి ఏముందండి గుళ్ళో ఉంటాడు అనుకుంటారు. గర్భాలయంలో గాలి ఏమాడుతుందండి? వేసవి కాలంలో ఒళ్ళు తడిసిపోతుంటుంది చెమటతోటి. ఎంతో మంది అర్చకుల జీవితాలు పణం పెట్టేశారు. గాలి ఆడదు, ఎదురుగుండా భక్తులు ఉంటారు. ఆ అంతరాలయంలో నించుని నీరాజనాలు ఇచ్చి మీరు వాళ్ళు పొద్దుటి నుంచి స్వరం తప్పకుండా ఎలా మంత్రభాగాన్ని అన్వయం చేస్తున్నారు. ఎవరు ఎక్కువ మాట్లాడతారో, ఎవరు ఎక్కువ స్వరానికి ప్రాధాన్యం ఇస్తారో వాళ్ళకి తొందరగా ఆయుర్దాయం క్షీణించిపోతుంది మాట్లాడడం చేత. బ్రాహ్మణుడు మహాత్యాగి. ఆయన అయినా కూడా ఒప్పుకుని శౌచాన్ని నిలబెట్టుకుంటాడు. కష్టపడి అలా శౌచంతోనే ఉండి లోకమునకు ప్రయోజనాన్ని చేకూరుస్తాడు. అందుకే బ్రాహ్మణుడు కనబడితే నమస్కరించవయ్యా అంది శాస్త్రం. అంతేగాని అదేదో మెహర్బానీ చేయడానికి ఆయన్ని ఎత్తుపీట మీద కూర్చోబెట్టి మిగిలిన వాళ్ళని తక్కువ చేసి మాట్లాడదామన్నది శాస్త్ర ఉద్దేశ్యం కాదు. ఏదైనా సరిగా అర్థం చేసుకుని మాట్లాడాలి. మనం మాట్లాడేటప్పుడు ఒక శాస్త్రాన్ని శాస్త్రకోణంలో మాట్లాడవలసి ఉంటుంది. కాబట్టి వైశ్యుణ్ణి క్షత్రియుణ్ణి నీ పని నువ్వు చేసుకో అని చెప్పి వరుడి పుచ్చుకుని ఈయన వెళ్ళి చేసి పెడతాడు. అంటే దాని ఉద్దేశం ఇంక ఎప్పుడూ వరుణిచ్చేసి అసలు ఎప్పుడూ ఏమీ చెయ్యొద్దు అనుకుంటున్నారా మీరు? కాదు. బ్రాహ్మణ వైశ్య క్షత్రియులే కాదు, తదితరులైన వారెవరైనా కూడా అగ్నిని ఆరాధించవలసిందే. వేదం విధించింది. అగ్నిని ఆరాధించాలి, అగ్నిలోకి హవిస్సు ఇవ్వాలి. ప్రతి ఇంట్లో అగ్నిహోత్రం ఉండాలి. యథార్థమునకు వైద్యనాథ దీక్షీయము అని చెప్పి వైద్యనాథ దీక్షితీయము అని అందులో ప్రత్యేకించి బ్రాహ్మణ వైశ్య క్షత్రియులు కాకపోతే అగ్నిహోత్రాన్ని ఎలా ఆరాధించాలో, జాతకర్మ ఎలా చెయ్యాలో దగ్గర నుంచి సమస్తం అందులో చెప్పారు. కాబట్టి అగ్నిహోత్రం అనందు మినహాయింపు లేదు. యథార్థానికి అందరూ చెయ్యాలి. ఇది ఎంత కఠినంగా ఉంటుందో తెలుసా అండి? ఆ విషయంలో చేయకపోతే తప్పని ఒప్పుకోవాలంటే. ఏదో ఒక రోజు చేసే రోజు రావాలనాలి కానీ అబ్బాయి ఎక్కడ జరుగుతుందండి అని అనకూడదు. బ్రహ్మచర్యము అని ఒకటి ఉంటుంది. బ్రహ్మచారి సంధ్యావందనం చేసుకోవడం ఒకటే కాదు, బ్రహ్మచారి యొక్క అత్యంత విహిత కర్తవ్యం ఏమిటో తెలుసా అండి? సమిధాదానము. అంటే పలాశ వృక్షం నుంచి తెచ్చినటువంటి పేడు కానీ లేదా మోదుగ వృక్షం నుంచి తెచ్చినటువంటి పేడు కానీ ఉదయము సాయంకాలము కూడా 2 పేళ్లు యజమాని అగ్నిహోత్రంలోకి సమర్పించాలి. గురువు గారి అగ్నిహోత్రంలో కానీ తండ్రి గారి అగ్నిహోత్రంలో కానీ సమర్పించాలి. ఎప్పుడు ఆగిపోతుంది సమిధాదానం అని అడిగారు. పెళ్లి జరిగిన రోజు రాత్రి ముహూర్తమైనా సరే
తండ్రి గారి అగ్నిహోత్రంలోంచే తెచ్చి ఇతను గృహస్థాశ్రమంలోకి ప్రవేశించగానే ఇతని అగ్నిహోత్రాన్ని వెలిగిస్తారు. ఇతను ఆ అగ్నిహోత్రం వదిలిపెట్టి వెళ్ళిపోకూడదు న్యాయానికి. ఆ అగ్నిహోత్రాన్ని 2 కారణముల చేత మాత్రమే ఆపేస్తారు. ఒకటి, అతను మళ్ళీ చనిపోయినప్పుడు ఏం చేస్తారంటే ఆ అగ్నిహోత్రాన్నే పట్టుకెళ్ళి అతని శరీరాన్ని కాల్చేస్తారు. అప్పుడు ఆ అగ్నిహోత్రం ఆగిపోతుంది. రెండవది, అతను సన్యసిస్తే ఇంకా అగ్నిహోత్రాన్ని నిధనం చేస్తారు. తప్ప అగ్నితో అంత ముడిపడిపోయి ఉంటాయి అన్ని ఆశ్రమాలు. ఒక్క అగ్ని సంబంధం లేనివాడు ఎవరో తెలుసా అండి సనాతన ధర్మంలో? ఒక్క సన్యాసి. సన్యాసి ఏ కారణం చేత కూడా అగ్ని సంబంధం పెట్టుకోకూడదు. మిగిలిన 3 ఆశ్రమాల వాళ్ళు అగ్నితో సంబంధం లేకుండా బతకూడదు. అగ్నితో సంబంధం పెట్టుకుని బ్రతకకూడని వాడు ఎవరైనా ఉంటే ఒక్క సన్యాసి. అందుకే వంట లేదు. తాను వంట చేయించుకోవడం అన్నది కానీ తను వండుకోవడం కానీ లేదు. భిక్షాన్నం తింటాడంతే. సన్యాసం స్వీకరించినదాదిగా అగ్ని సంపర్కం పోతుంది కాబట్టి సన్యాసిగా శరీరాన్ని విడిచిపెట్టేస్తే ఇంకా శరీరాన్ని అగ్ని యందు వ్రేల్చవద్దు అని. అందుకని కాల్చారు సన్యాసి శరీరాన్ని. భూమిలో పెట్టేసేసి కర్పూరం వేసి పెట్టి దాని మీద శివలింగాన్ని పెడితే అధిష్టానము అంటారు, దాని మీద తులసి కోట పెడితే బృందావనము అంటారు. కాబట్టి ఇంతకీ నేను మీతో ఇవన్నీ ఎందుకు మనవి చేశాను అంటే, అగ్ని సంబంధం లేకుండా సనాతన ధర్మంలో ఉండే అవకాశం ఉందా? నాకు ఒక్క మాట చెప్పండి. అసలు లేదు. అగ్ని అంత గొప్పది. ఇన్ని భరిస్తాడు కాబట్టి ఆయన భరతుడయ్యాడు. అందుకే మీకు విచిత్రం ఏమిటంటే, మహాభారత ప్రారంభము యాగముతో, సర్పయాగం. పావులు అందులో పడిపోతాయి. మహాభారతం పూర్తయిపోవడం అశ్వమేధ యాగం. 2 యాగములు. 2 యాగములలో అగ్నిహోత్రుడే ప్రధాన పాత్ర. యాగము అంటే అగ్ని. ఆ అగ్ని లౌకికాగ్ని పనికిరాదు. అక్కడ పట్టుకెళ్ళి అగ్గిపుల్ల గీయకూడదు. కాబట్టి అరణి మంధనము అని వాళ్ళ మధ్యాహ్నం చేశారు కదా, దాన్ని మదించి తీయాలి ఆ అగ్నిహోత్రాన్ని. కాబట్టి అగ్ని గురించి మాట్లాడింది ఈ మధ్యలో ఎన్ని చోట్ల మాట్లాడిందో అగ్నిహోత్రుడు గురించి. సరే, మీరు ఆదిపర్వంలో ఎన్ని చోట్ల విన్నారు? ఆయన ఎందుకు సర్వభక్షకుడయ్యాడన్న విషయం కూడా మీరు విన్నారు. బ్రహ్మగారు ఆయనకి ఇచ్చిన వరం మీరు విన్నారు. కాబట్టి అసలు మహాభారతము భరతుడు అన్న పేరుతో ఎవరి గురించి మాట్లాడింది అంటే అగ్ని గురించి మాట్లాడింది. అగ్ని గురించి మీరు విశేషంగా తెలుసుకోవాలి అంటే మహాభారతం చదివితే అర్థమవుతుంది. కాబట్టి మహాభారతాన్ని పరమభక్తితో చదివినటువంటి వాడు సోమయాజి అయిన వాడితో సమానం. అగ్నిహోత్రం గురించి స్తోత్రం చేసిన వాడితో సమానం, పూజించిన వాడితో సమానం. అందుకే మహాభారతం ఎవరు చదువుతారో, మహాభారతం ఎవరు వింటారో అటువంటి వారికి అంత గొప్ప స్థితిని ఇస్తారు. కాదు, మీకు నేను ఒక విషయం ఇంత పూర్వం చెప్పానేమో. పెద్దలైన వారు ఎప్పుడైనా దేవాలయానికి వస్తే ఏమడుగుతారో తెలుసా అండి? ఇక్కడ ఎప్పుడైనా భారతం చదివారా అని అడుగుతారు, చెప్పారా అని అడగరు. చెప్పడం మాట దేవుడు ధర్మ సూక్ష్మ సమన్వయం చెయ్యొద్దు. అందుకని చెప్పడం మాట అలా ఉంచు. చదివారా ఎవరైనా ఇక్కడ భారతం అంటే? భారతం చెప్పక్కర్లేదు. భారతం అలా చదివేస్తే చాలు. రోజు ఎంతమంది వచ్చారు అనవసరం. రోజు భారతం చదివి ఎవడో ఒకడు కూర్చుంటున్నాడు అనుకోండి, ఎవడూ లేకపోతే గుళ్ళో అర్చకుడు ఉంటాడా, గుళ్ళో కూర్చుని భారతం చదువుతారు. 18 పర్వాల భారతము దేవాలయంలో ఎక్కడైనా చదివింపబడితే ఆ దేవాలయం యొక్క మర్యాద, దాని స్థాయి మారుతుంది. తెలుసా అండి? ఎందుకంటే అది పంచమ వేదం. వేదమంతా అగ్ని మీదే ఆధారం. అసలు ఋగ్వేదం అగ్ని మీలే పురోహితం అంటూ అగ్ని శబ్దం చేతే కదా ప్రారంభం. సరే, అలా చెప్తూ పెడితే దానికి అంతే ఏముంటుంది? అందుకని అక్కడి వరకు వినండి చాలు. కాబట్టి అగ్ని సంబంధమైనటువంటి విషయము, అగ్ని ఆరాధన చెయ్యకుండా ఉండరు. పైగా మీకు గుర్తు ఏమిటో తెలుసా అండి? అగ్నిహోత్రం కానీ మీ పట్ల ఆనుకూల్యమైతే, అగ్ని ప్రసన్నుడైతే ఉత్తర క్షణంలో మీకేమవుతుంది అంటే ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఏదో ఆపదలు కూడా తప్పుతాయి తెలుసా అండి అగ్నిహోత్రం వల్ల. చాలా. అందుకే యాగశాలకు ప్రదక్షిణం చేస్తారండి. అగ్నికి ప్రదక్షిణం కాబట్టే ఆయన చుట్టూ తిరిగితే ఆయన ఐశ్వర్యం ఇస్తాడు. ఐశ్వర్యానికి ప్రధానం ఏమిటి? ఈ శరీరం ఉండడం. ఇది ఉంటే కదా ఐశ్వర్యాన్ని అనుభవించడం. ఇదే లేదు, ఇంకా ఐశ్వర్యం ఏమిటి? ఇంక ఉన్న ఎందుకు మనకి వస్తాయి. కాబట్టి దీన్ని అట్టే పెడతాడు ఆయన, ప్రమాదమును తప్పిస్తాడు.
అందుకే యాగశాల అంటే అంత గౌరవం. సనాతన ధర్మంలో యాగశాల ఎక్కడైనా వేశారు, ఇక అవకాశాన్ని వదిలిపుచ్చుకోరు ఎవరు. యాగశాల వేశారంటే తప్పకుండా ఖాళీ చేసుకుని వెళ్ళి దానికి ప్రదక్షిణం చేస్తారు. తాను చేయకపోగా యాగశాలకు కూడా వెళ్ళి ప్రదక్షిణం చేయకపోతే వాడు ఎంతో ధూర్తుడైనా అయి ఉండాలి, రెండవది వాడు అదృష్టహీనుడైనా అయి ఉండాలి. అప్పుడే యాగశాలకు ప్రదక్షిణం చేయకుండా అదృష్టాన్ని జారవిడుచుకుంటాడు. కాబట్టి అటువంటి అగ్నిహోత్రుడు కనపడ్డాడు అంటే ఏమిటి దాని అర్థం? కృష్ణార్జునులకి ఏదో శ్రేయస్సు కలుగుతోంది, ఏదో శాశ్వత ఐశ్వర్యము కలిసి వస్తోంది. రాబో కాలంలో ఏదో గొప్పది సాధించడానికి కావలసిన ఉపకరణ సిద్ధి పొందుతారు. ఇప్పుడు అదే అగ్నిహోత్రం కనపడితే అర్థం. అది అప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడైనా అంతే అగ్ని విషయం. అందుకే అగ్నియే. అందుకే పూర్వం మన వాళ్ళు, ఇప్పుడంటే గ్యాస్ స్టవ్లు వచ్చేసాయి కానండి, అగ్నిహోత్రాన్ని ఆర్పడం కూడా అంత జాగ్రత్తగా ఆర్పేవారు. నాకు తెలిసినంత వరకు అసలు నా చిన్నతనంలో మా అమ్మగారు వాళ్ళు అసలు స్నానం చేసి మడిబట్ట కట్టుకోకుండా పొయ్యి వెలిగించడం అన్నది నాకు ఎప్పుడు తెలియదు. మా ఇంట్లో ఎప్పుడైనా వీపు మీద దెబ్బ పడితే దేనికి కొట్టేవారంటే పొయ్యి ముట్టుకున్నామని దెబ్బలాడేవారు. పొయ్యి ముట్టుకుంటే తిడతారేమిట్రా అనుకునేవాడిని చిన్నప్పుడు నేను. అంటే అది అగ్నిస్థానం అని వాళ్ళు అంత గౌరవించేవారు. అగ్నిహోత్రాన్ని ఉఫ్ అని కూడా ఊదేవారు కాదు. ఆ కట్టెలు కిందకి జార్చేసేవారంతే. జార్చి అవసరమైతే కొద్దిగా నీళ్లు చల్లేవారు. మంటంతా అయిపోయిన తర్వాత పయ్యన్నం తీసి, నాకు ఇప్పటికీ గుర్తు, అందులో వేసి కొద్దిగా కలిపి దివిషద్వర్గముని ముఖంబునన సంతృప్తిన్ గాంచు నీషుగా స్థవములు శృతులు సర్వాంతర్యామివని అంటూ మా అమ్మగారు వాళ్ళు ఆ కట్టెల మీద కొద్దిగా అన్నం వేసేవారు. అంటే వండి పెట్టాడు మహానుభావుడు, బ్రాహ్మణుడు, ముందు ఆయన భోజనం చెయ్యాలి. మనం పిలిచి భోజనం అతిథికి పెట్టకుండా చెయ్యకూడదు, అభ్యాగతికి. కనీసం ఇంటి బ్రాహ్మణుడు ఆయనే వండి పెట్టాడు. ఆయనకి ముందు పెడితే బ్రాహ్మణ ప్రసాదం మనం తిన్నట్టు అవుతుంది. బహుశా అలా వాళ్ళు పెట్టిన అన్నం తినబట్టేమో ఈరోజు కొంచెం మీకు భారతం చెప్పుకునే అదృష్టాన్ని నేను పొందాను. కాబట్టి అగ్నిహోత్రుడు నిత్య పూజనీయుడు, ఆయన్ని ఎప్పుడూ పూజించాలి. అది మన వైదిక సంస్కారం. అసలు మన ఆర్యులు అని పిలవడానికి కారణం ఏంటో తెలుసా అండి? అగ్నిని ఆరాధించే జాతి కనుక. అగ్నిని ఆరాధించి అగ్నిముఖంగా ఇలా హవిస్సు ఇచ్చేటటువంటి ప్రక్రియ మీకు ఏ ఇతర విశ్వాసమునందు లేదు. యజ్ఞము యాగము ఈ రెండు మన సొత్తు, వీటికి మనమే వారసులం. యాగములు చేసి స్వాహాకారంతో దేవతలకు హవిస్సునిచ్చే ఏకైక జాతి ప్రపంచం మొత్తం మీద ఒక్క వైదిక ధర్మమే. అది ఎందుకు ఇస్తారో తెలుసా? సర్వే జనాః సుఖినో భవంతు, లోక కళ్యాణం కోసం. ఎవరో కొంతమంది బాగుండాలని చేయరు యజ్ఞయాగాదులు. అంత విశాల హృదయం మనది. ఆ విశాల హృదయానికి గుర్తు అగ్ని కార్యం. అటువంటి అగ్నిహోత్రుడే ఎదురుగుండా కనపడితే కృష్ణార్జునులు పూజించకుండా ఎందుకుంటారు? కాబట్టి వాళ్ళు వెంటనే లేచి, మహానుభావుడు, పెద్దవాడు, బ్రాహ్మణుడు, అగ్నిహోత్రుడు కాబట్టి ఆయన్ని కూర్చోబెట్టి ఆయనని సర్వవిధములో పూజించారు. బ్రాహ్మణుడికి ఏమిటి ప్రీతో తెలుసా అండి? బ్రాహ్మణో భోజన ప్రియ, ఆయనకి భోజనం ఇష్టం.